ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 24. విశ్వాసమనున్నది అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువై ఉన్నది. హెబ్రీ 11:1. నిజమైన విశ్వాసం ఎలాంటిదంటే పోస్ట్ బాక్సులో ఉత్తరాన్ని పడేసి ఇక దాని గురించి మర్చిపోవడం లాంటిది. ఆ ఉత్తరానికి జవాబు వస్తుందో రాదో అని మనసు పీగుతూ ఉంటే అది అపనమ్మకమే. వారాల క్రితమే ఉత్తరం రాసేసి అడ్రస్ తెలియకో, ఇంకా విశేషాలు ఏమన్నా రాయాలా అనే సందిగ్ధంలోనో, ఇంకా పోస్ట్ చేయని కొన్ని ఉత్తరాలు మన దగ్గర ఉండిపోతుంటాయి. వాటి వలన మనకి కానీ వాటిని అందుకోవలసిన వాళ్ళకి కానీ ఎలాంటి ప్రయోజనము లేదు. నేను వాటిని విడనాడి పోస్ట్ మ్యాన్ మీద నమ్మకం ఉంచి పోస్ట్ చేస్తేనే తప్ప ఆ ఉత్తరాలకు అర్థం లేదు. నిజమైన విశ్వాసం ఇదే. మన స్థితిని దేవుని చేతికి అప్పగించాలి. అప్పుడు ఆయన తన పని మొదలు పెడతాడు. 37వ దావీదు కీర్తనలో ఒక మంచి మాట ఉంది. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. అంటే ఆయనను మనం నమ్ముకోనంత వరకు మన కార్యాన్ని నెరవేర్చడు. విశ్వాసం అంటే దేవుడు ప్రసాదించిన వాటిని స్వీకరించడమే. మనం నమ్మాలి, ఆయన చెంతకు చేరాలి, ఆయనకి అప్పగించాలి, అంతే. అయితే మన ఆశీర్వాదాలు ఎంత గొప్పవో వాటిని మనం అందుకున్నప్పుడే గ్రహిస్తాము. విధేయతతో వాటిని స్వీకరించేటప్పుడే మనకు అర్థమవుతుంది. ఒక వృద్ధురాలు తన కుమారుడి పరిస్థితి గురించి బెంగతో కృషించిపోతూ ఉండగా ఒక భక్తుడు ఆమెకి ఇలా రాశాడు. అతని గురించి అంత కంగారు పడతావెందుకు? నువ్వు అతని కోసం ప్రార్థన చేశావు కదా, అతన్ని దేవునికి అప్పగించావు కదా, ఇక అతని విషయం ఆందోళన చెందవచ్చునా? దేని విషయమూ చింతించకండి అనే దేవుని ఆజ్ఞ అవధులు లేనిది. మీ చింత యావత్తూ ఆయన మీద వేయండి అనే మాట కూడా అలాంటిదే. మనం మోస్తున్న బరువును మరొకరి మీద వేసినప్పుడు అది ఇక మనల్ని బాధించదు కదా. కృపాసింహాసనం దగ్గర నుంచి మన సమస్యల్ని వెనక్కి తెచ్చేసుకుంటే దాని అర్థం దేవుని ఎదుట మనమేమీ మిగల్చలేదనే కదా. నా మట్టుకు నేనైతే నా ప్రార్థనల గురించి ఒకే ఒక రుజువు కోసం చూస్తాను. హన్నాలాగా అంతా దేవునికి అప్పగించి లేచిన తర్వాత నా మనస్సులో ఇక ఏమీ ఆందోళన లేకుండా, నా హృదయంపై ఏమీ భారం లేకుండా ఉన్నట్టయితే నేను విశ్వాసంతో ప్రార్థన చేశానని తెలుసుకుంటాను. అలా కాక నా భారాన్ని నా వెనక్కి తెచ్చేసుకుంటే నేనెప్పటిదాకా చేసిన ప్రార్థన విశ్వాసరహితమని అర్థం చేసుకుంటాను. ప్రైజ్ ద లార్డ్.